టాలీ ERP9 సాఫ్ట్వేర్ గురించి మనం కొంత తెలుసుకుందామా? Tally is the best accounting package software available in the world. So Tally various versions ఉంటాయి. ఎప్పుడైతే మనం టాలీ ఓపెన్ చేస్తామో ఓపెనింగ్ స్క్రీన్ కొంత డిఫరెంట్ వర్షన్స్లో కొంత డిఫరెంట్గా ఉండొచ్చు, కన్ఫ్యూజన్ అవసరం లేదు. మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని ఉంది. సో ఇక్కడ W అండర్లైన్ చేస్తుంది కాబట్టి మనం Alt W ఇద్దాము. సింగిల్ అండర్లైన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనము Alt తోటి ఆ లెటర్ ప్రెస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సింగిల్ యూజర్ తీసుకుందాము, Alt I. చూడండి ఓపెనింగ్ స్క్రీన్ ఎలా ఉందో. మీరు ఒకసారి ఓపెనింగ్ స్క్రీన్ టాప్ టు బాటమ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అక్కడక్కడ కొన్ని డిజేబుల్ అయి ఉన్నాయి. ఇది ఎనేబుల్ ఉంది, షాప్ ఇక్కడ డిజేబుల్ ఉంది. అలాగే రైట్ సైడ్ కూడా ఇక్కడ డిజేబుల్ అయి ఉంది, F3 కంపెనీ. సో ఎప్పుడైనా మన అవసరాన్ని బట్టి అవి ఎనేబుల్ డిజేబుల్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఓపెనింగ్ స్క్రీన్లో ముందుగా మనకు కావాల్సింది గేట్వే ఆఫ్ టాలీ. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మాస్టర్స్, ట్రాన్సాక్షన్, యూటిలిటీస్, రిపోర్ట్స్. అలాగే రైట్ సైడ్ ఫంక్షన్ కీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాలిక్యులేటర్ అని చూడండి, Ctrl+N అని ఇస్తే క్యాలిక్యులేటర్. ఎప్పుడైతే మీరు Ctrl+N ఇస్తారో ఆటోమేటిక్గా క్యాలిక్యులేటర్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. మళ్ళీ Ctrl+M ఇస్తే మనం టాప్ స్క్రీన్కి వెళ్తాం. చూడండి ఇక్కడ కనిపిస్తుంది Ctrl+M. సో ముందుగా టాలీ నేర్చుకోవాలనుకునేవారు అకౌంట్స్ మీద మీకు పూర్తిగా పరిజ్ఞానం ఉందో లేదో అవగాహన చేసుకోవాలి. టాలీ అనేది అకౌంటింగ్ ప్యాకేజ్, అంటే అకౌంట్స్ మీద మనకి పూర్తి నాలెడ్జ్ అనేది ఉండాలి. టాలీ మీద చాలా మంచి జాబ్స్ ఉంటాయి, మంచి శాలరీస్ తోటి జాబ్స్ ఉంటాయి అంటారు. దట్ ఈస్ ట్రూ. సో ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ బీకామ్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో 2 years అండ్ డిగ్రీలో 3 years మీద అకౌంట్స్ నాలెడ్జ్ ఉంటుంది. నాన్ బీకామ్ స్టూడెంట్స్ BA, BSc, BJC, బీటెక్, డిప్లొమా, B.Pharm స్టూడెంట్స్కి అకౌంటింగ్ నాలెడ్జ్ అంతగా ఉండదు. సో అలాంటి వాళ్ళు అకౌంటింగ్ బేసిక్స్ మీద కొంత అవగాహన పెంచుకుంటే టాలీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, లెడ్జర్, ఓచర్, గ్రూప్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇలాంటి టర్మ్స్ మీద పూర్తిగా అవగాహన అనేది అవసరం. అలాగే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఎలా లెడ్జర్స్ కింద రాయాలి, వాటిని ఎలా ట్రయల్ బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేయాలి, అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, కరెంట్ అసెట్, కరెంట్ లయబిలిటీ, ఇలాంటి టర్మ్స్ మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. సో అప్పుడే మనకి టాలీ అనేది ఈజీగా ఉంటుంది. లెడ్జర్ క్రియేషన్, ఓచర్ క్రియేషన్, బ్యాలెన్స్ షీట్ తయారు చేయటం, ఇవన్నీ కూడా మనకి మిగతా వీడియోస్లో ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. ఇది ఓన్లీ ఓవర్వ్యూ మాత్రమే, టాలీ ఓవర్వ్యూ వీడియో మాత్రమే. సో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, మనం ఒకసారి చూద్దాము. షట్ కంపెనీ ఉంది ఇక్కడ. షట్ కంపెనీ అంటే ఏదైనా కంపెనీ ఓపెన్ అంటే అది క్లోజ్ అవుతుంది. చూడండి ఇక్కడ సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ,
బ్యాకప్ అండ్ రీస్టోర్ అండ్ క్విట్. సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేద్దాము. చూడండి మీరు అక్కడ రెడ్ కలర్లో కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి. అంటే క్రియేట్ కంపెనీకి C ప్రెస్ చేస్తే సరిపోతుంది, లేదా మౌస్ యూజ్ చేయొచ్చు. ముందుగా సెలెక్ట్ కంపెనీ చూద్దాము. చూడండి సెలెక్ట్ కంపెనీ అనగానే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. అందులో మనకు కావాల్సిన కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. అలాగే క్రియేట్ కంపెనీ, కంపెనీ క్రియేషన్లో ఆప్షన్స్ చూడండి. నేమ్, మెయిలింగ్ నేమ్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, బేస్ కరెన్సీ సింబల్స్, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. నేను మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ చూడండి, ఎస్కేప్ ఇస్తే క్విట్ ఎస్ఆర్ నో అని అడిగింది, నో ఇద్దాము. ఒకసారి ఎస్కేప్ ఇద్దాము, మళ్ళీ నో ఇద్దాము. ఎందుకంటే కంపెనీ క్రియేషన్ ఓపెన్ చేసినప్పుడు మనం ఏదో ఒక కంపెనీ క్రియేట్ చేద్దాం. సో అను అండ్ కో, నేను ఇప్పుడు డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ ఒక బేసిక్ నోటేషనే కాబట్టి. బట్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మరి అన్ని ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. వై ప్రెస్ చేస్తే ఎస్ వస్తుంది, ఎన్ ప్రెస్ చేస్తే నో. వై ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఒక కంపెనీ క్రియేట్ అయింది. చూడండి మనకి కంపెనీ క్రియేషన్ అయింది. లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అను అనుకో, నో వచ్చోస్ ఎంటర్డ్ అన్నది. ఎందుకంటే కంపెనీ మాత్రమే మనం క్రియేట్ చేసాం, అందులో ఎటువంటి ఎంట్రీస్ చేయలేదు. సో డేట్ F2 చూడండి, కరెంట్ డేట్ వస్తుంది. మళ్ళీ ఎస్కేప్ ఇద్దాము. అలాగే పీరియడ్, మనం ఏదైనా పీరియడ్ మార్చాలనుకుంటే ఇక్కడ నుంచి మార్చొచ్చు. ఫ్రమ్ టు, ఎస్కేప్. కంపెనీ ఇన్ఫో, సో చూడండి ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో కంపెనీ ఇన్ఫో స్క్రీన్ ఇది. ఇందులో సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, ఆల్టర్ కూడా ఉంది. ఆల్టర్ అంటే మనం ఎప్పుడైనా కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా రాంగ్ ఎంట్రీస్ చేసామంటే మనం ఆల్టర్ చేసుకోవచ్చు. ఎస్కేప్ ఇస్తున్నా నేను. సో ఇప్పుడు మనం అకౌంట్స్ ఇన్ఫో చూద్దాము. అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్ అని ఉన్నాయి. గ్రూప్స్ చూద్దాం. సింగిల్ గ్రూప్, మల్టిపుల్ గ్రూప్. ఒక గ్రూప్ని కానీ లెడ్జర్ని కానీ క్రియేట్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు. యాక్చువల్గా మనకి టాలీలో స్టాండర్డ్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటారు. ఒక లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు వాటిని మనం గ్రూప్ అలొకేషన్ అనేది చేస్తాము. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్లో వస్తుంటాయి. గ్రూప్స్ అంటే ఫిక్స్డ్ అసెట్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, సన్రీ క్రెడిటర్, సన్రీ డెబ్టర్, ఇలాంటివన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. స్టాక్ ఇన్ హ్యాండ్, ఫిక్స్డ్ అసెట్, క్యాపిటల్ అకౌంట్, ఇవన్నీ కూడా గ్రూప్స్, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి. అవి కాకుండా మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఎస్కేప్ ఇస్తున్నాను. లెడ్జర్ చూద్దాము. ఇక్కడ కూడా లెడ్జర్లో మళ్ళీ సింగిల్, మల్టిపుల్, లెడ్జర్లో ఒక క్రియేట్ చేసి చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద లెడ్జర్ అడుగుతుంది. అండర్ ఇక్కడ మనం గ్రూప్ అలొకేషన్ చేస్తాము ఒక లెడ్జర్ని. నేను ఎస్కేప్ ఇస్తున్నాను. మళ్ళీ ఎస్కేప్. చూడండి ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్లో ఉన్నాము. ఎప్పుడైతే ఎస్కేప్ ఒకసారి ఇస్తారో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయాము. మళ్ళీ ఎస్కేప్ ఇస్తారో గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళిపోయాము. ఇన్వెంటరీ ఇన్ఫో, ఎప్పుడైనా ఇన్వెంటరీ అంటే స్టాక్ రిలేటెడ్. సో స్టాక్ రిలేటెడ్ మనకి ఏముంటుంది? స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్. యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే మనం స్టాక్ని ఎలా మెజర్ చేస్తాము? ఆయిల్ అయితే లీటర్స్ అంటాము, రైస్ అయితే కేజెస్ అంటాము. అదే మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్. అలాగే ఓచర్ టైప్స్ చూద్దాం మనం. ఓచర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్గా స్టాండర్డ్ ఓచర్స్ కొన్ని ఉంటాయి, మీకు అవి షార్ట్ కట్ కీస్ రైట్ సైడ్ వస్తాయి, ఫంక్షన్ కీస్.
F4, F5, F5, F6, F7 అని. Escape once, escape 2 times. అకౌంటింగ్ వోచర్స్ చూడండి, అకౌంటింగ్ వోచర్స్ ఎంటర్ చేసేసాను నేను. ఆటోమేటిక్గా రైట్ సైడ్ చూడండి చాలా వోచర్స్ వచ్చాయి. F4 కాంట్రా వోచర్, F5 పేమెంట్, F6 రిసిప్ట్, F7 జర్నల్, F8 సేల్స్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, పర్చేస్, జర్నల్ అండ్ ఎట్సెట్రా. సో మనకి టాలీలో ముఖ్యంగా కావాల్సింది లెడ్జర్ క్రియేషన్, లెడ్జర్స్ క్రియేట్ చేసినప్పుడు గ్రూప్ అలొకేషన్ అండ్ ఓచర్ క్రియేషన్. ఈ రెండు కంప్లీట్ చేయగలిగితే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ జనరేట్ చేస్తుంది. టాలీ అడ్వాంటేజ్ అదే. సో షార్ట్ కట్ కి చూడండి, F4 కాంట్రా, F5 పేమెంట్, ఇవన్నీ కూడా ఓచర్స్. నేను ఎస్కేప్ ఇస్తున్నాను, మళ్ళీ ఎస్కేప్. అలాగే ఇన్వెంటరీ ఓచర్స్. ఇన్వెంటరీ అంటే స్టాక్, నేమ్ ఆఫ్ ద ఐటమ్, క్వాంటిటీ, రేట్ అండ్ ఎట్సెట్రా, ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎస్కేప్. చూడండి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో మనకి లయబిలిటీస్, అసెట్స్, ఆస్తులు, అప్పులు. సో క్లియర్ డీటెయిల్స్ ఆఫ్ లయబిలిటీస్ అండ్ అసెట్స్. బ్యాలెన్స్ షీట్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు లెడ్జర్స్ అండ్ ఓచర్స్ ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు టాలీ సాఫ్ట్వేర్ బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేస్తుంది. ఎస్కేప్. P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెట్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ ఆ డీటెయిల్స్ వస్తాయి. ఎప్పుడైనా ఒక ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాము, రైట్ సైడ్ ఆప్షన్స్ మారుతూ ఉంటాయి, అది మీరు అబ్జర్వ్ చేసి దాన్ని బేస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే స్టాక్ సమ్మరీ, స్టాక్ పర్టికులర్స్, డిస్ప్లే. డిస్ప్లే మెనూ, ట్రయల్ బ్యాలెన్స్, డే బుక్, ఇన్వెంటరీ బుక్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ ద పర్టికులర్స్ వస్తాయి ఇక్కడ మనకి ట్రయల్ బ్యాలెన్స్లో. అలాగే డే బుక్. ఎస్కేప్, ఎస్కేప్. సో ఇలా టాలీ సాఫ్ట్వేర్ ఉంటుంది. చూడండి ఇక్కడ F11 ఫీచర్స్. F11 ఫీచర్స్ ఎప్పుడైతే F11 ప్రెస్ చేస్తారో కంపెనీ ఫీచర్స్ ఆప్షన్, ఇందులో అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్ అండ్ టాక్సేషన్. అకౌంటింగ్ ఫీచర్స్ చూద్దామా. చూడండి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందులో మనకి అవసరాన్ని బట్టి ఎస్ నో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ కావాలి, పేరోల్ శాలరీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పేరోల్లో ఉంటాయి. పేరోల్ కావాలి, మెయింటైన్ పేరోల్ నో ఉంది ఇక్కడ, మనకు కావాలంటే దీన్ని ఎస్ అని మార్చుకోవచ్చు. అలాగే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ నో ఉంది, ఎస్ అని మార్చుకోవచ్చు. ఎనేబుల్ కంపెనీ లోగో, డిఫరెంట్ అకౌంటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచే మనం ఇన్వెంటరీ ఫీచర్స్కి వెళ్ళొచ్చు. F2 లేదా ఎస్కేప్ ఇద్దాము. క్విట్ అని అడుగుతుంది, ఎస్. ఇన్వెంటరీ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్, గోడౌన్స్, స్టాక్ కేటగిరీ, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్, ఇన్వాయిస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్వెంటరీలో వస్తాయి. ఎస్కేప్. అండ్ టాక్సేషన్, ట్యాక్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. ఎస్కేప్. F12 ఏంటో చూద్దామా. F12 కాన్ఫిగర్. జనరల్ ఫస్ట్ ఆప్షన్, జనరల్. చూడండి జనరల్ ఏమున్నాయి, కంట్రీ డీటెయిల్స్, స్టైల్ ఆఫ్ నేమ్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ and other options. List of countries, India, international. Escape. Numeric symbols,
కొన్నిసార్లు మనం ఏమవుతుందంటే సింబల్స్ ప్లస్ మైనస్ ముందు ఇస్తాము, తర్వాత ఇవ్వచ్చు. ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. నెగిటివ్ నెంబర్స్కి సింబల్ ముందు ఉండాలా, తర్వాత ఉండాలా. సో డెబిట్ అమౌంట్స్ క్రెడిట్ అమౌంట్స్కి డిఆర్ సిఆర్ అని ఉంటుంది, అది కూడా ప్రిఫిక్స్ ముందు ఉండాలా, సఫిక్స్ తర్వాత ఉండాలా. ఇక్కడ మనం ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఎస్కేప్. అలాగే అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ ఇన్ఫో. సో ప్రతి టాపిక్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తుంటాయి, అది మనకు అనుగుణంగా మనం మార్చుకోవడానికే F12 ఆప్షన్ ఉంది, కాన్ఫిగరేషన్ అంటాం. ఓచర్ ఎంట్రీ చూద్దాం. ఓచర్ ఎంట్రీ ఓచర్ ఎంట్రీలో అకౌంట్స్ ఇన్వెంటరీలో షో గోడౌన్ వైజ్ డీటెయిల్స్ ఎస్ ఆర్ నో, షో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎస్ ఆర్ నో, ఇన్వెంటరీ డీటెయిల్స్ ఎస్ ఆర్ నో. ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఎస్కేప్. అలాగే బ్యాంకింగ్ కాన్ఫిగరేషన్, payroll configuration and employee details, salary details, invoice entry, సో ఇవన్నీ కూడా మనకి F12 లో వస్తాయి. కాన్ఫిగరేషన్. F11 ఫీచర్స్. So this is the overview of a Tally ERP9 software. టాలీలో టాలీ ప్రైమ్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు వర్షన్స్ మారుతూనే ఉంటాయి టాలీలో. కామన్గా మనకు కావాల్సింది మనకి డెబిట్, క్రెడిట్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్, పేల్ అండ్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఇలాంటి మీద టర్మ్స్ మీద అవగాహన ఉంటే చాలు. చాలా సింపుల్గా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అన్నీ మీరు రిఫర్ చేస్తే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది టాలీ.